బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమిషప్రియ ఉరి శిక్షపై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఉరి ఆపేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. మత పెద్దల సంప్రదింపులు కూడా విఫలమవుతున్నాయి. ఎవరి మాట వినటం లేదు బాధిత కుటుంబం. బ్లడ్ మనీకి అవసరం లేదని చెప్పి మెహదీ సోదరుడు చెప్పడంతో ఒక్కసారిగా టెన్షన్ మళ్ళీ మొదలైంది. నిమిషకు ఉరి తీయాల్సిందే అంటూ ఆ కుటుంబం పట్టుబడుతోంది. నిమిషను బాధితురాలుగా చిత్రీకరించడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. యెమెన్లో ఉరి శిక్ష నుంచి నిమిషప్రియను కాపాడలేమా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ఆమెను రక్షించడానికి ఉన్న ఏకైక మార్గం కూడా దాదాపు మూసుకుపోయినట్టే కనిపిస్తోంది. బ్లడ్ మనీకి బాధిత కుటుంబం అస్సలు ఒప్పుకోవటం లేదు. పరిహారం అవసరం లేదు, మనిషికి ఉరి శిక్ష పడాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రధానంగా హత్యకు గురైన అబ్దో మెహదీ సోదరుడు కూడా అబ్దుల్ ఫతాహ్ మెహదీ మనీషాను క్షమించడానికి అసలు ఏమాత్రం ఒప్పుకోవటం లేదు. నిమిషప్రియ ఎట్టి పరిస్థితుల్లో ఉరి కావాల్సిందే అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆమె చేసినటువంటి నేరానికి మాఫీ ఉండదని భారత్ చెప్పినా మత పెద్దలు చెప్పినా అసలు వినము అని చెప్తున్నారు. శిక్ష పడాల్సిందే అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. జూలై 16వ తేదీన అమలు కావాల్సిన ఉరి వాయిదా వేయడంతో కాస్త ఆశలు చిగురించాయి. భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో పాటు కేరళకు చెందిన మత పెద్ద అబూబకర్ ముఫ్తియా జోక్యంతో తాత్కాలికంగా శిక్ష అమలు నిలిచిపోవడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు. అక్కడి పెద్దలతో అబూబకర్ సమావేశం జరిపి బ్లడ్ మనీకి ఒప్పుకునే విధంగా చర్చలు జరిపారు. ఇటు ప్రభుత్వం కూడా అక్కడి అధికారులతో సంప్రదింపులు చేసింది. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోకపోవటం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒప్పుకోకపోవడమే కాదు, భారత మీడియా నిమిషను బాధితురాలిగా చిత్రీకరించడాన్ని కూడా బాధిత కుటుంబం తప్పుపడుతోంది. బాధిత కుటుంబ సభ్యుల్లో అభిప్రాయ భేదాలు కూడా నిమిషప్రియకు శాపంగా మారుతున్నాయి. కొందరు ఒప్పుకున్నా మరికొందరు ఇంకా అంగీకరించకపోవడంతో అదే ఉత్కంఠ కొనసాగుతుంది. ఏ క్షణమైనా ఆమెను ఉరితీసే అవకాశం ఉండటంతో ఆందోళన మరింత ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు నిరంతరం సంప్రదింపులు జరపడంతో అక్కడి జైలు అధికారులతో ప్రాసిక్యూషన్ కార్యాలయ అధికారులతో మాట్లాడి కొంతవరకు కొన్ని రోజులు సమయం ఇప్పించుకోగలిగారు. మరణ శిక్షను వాయిదా వేసుకోగలిగాం. కానీ ఇప్పుడు బ్లడ్ మనీకి పూర్తిగా మరణశిక్ష రద్దు కావాలంటే బ్లడ్ మనీకి ఆ బాధిత కుటుంబం ఒప్పుకోవాలి. దీని గురించి నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మత పెద్ద అబూబకర్ అక్కడ ఉన్నటువంటి మత పెద్దలతో, షేకులతో, అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి పెద్దలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం మనసు మార్చే విధంగా ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. కానీ నిన్న ఆ బాధిత కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుడు మెహదీ, ఎవరైతే చనిపోయిన వ్యక్తి మెహదీ ఉన్నాడో అతని సోదరుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. మేము బ్లడ్ మనీకి ఒప్పుకునేది లేదు. మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మేము తీసుకోము, మాకు అవసరం లేదు. ఒక ప్రాణానికి డబ్బుతో వెలకట్టలేరు అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ మెహదీ సోదరుడు మాట్లాడాడంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక టెన్షన్ పడ్డ పరిస్థితుంది. ఉరి శిక్షను కొద్ది రోజులు వాయిదా వేయించుకోగలిగాం కానీ ఆ కుటుంబం మాత్రం మారటం లేదు. ఆ కుటుంబం మాత్రం ఇంకా తమకి ఆ స్టాండ్ మీద కట్టుబడి ఉంది. ఆమెకి ఉరి తీయాల్సిందే, ఆమెకి ఉరే సరి అన్నట్లుగా ఆ కుటుంబం ఇంకా మాట్లాడుతుంది. మత పెద్దలు, అక్కడున్న షేకులు కూడా వారి ఇంటికి వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితుంది. కానీ చూస్తూ మరొక మనిషిని ఎందుకు ప్రాణం తీస్తారు? అది కూడా మన దేశానికి సంబంధించిన మహిళ కాదు, భారతదేశానికి సంబంధించిన మహిళ. తప్పు జరిగిపోయింది, నేరాన్ని అంగీకరించింది, క్షమించమని ప్రాధాయపడుతూ ఉన్నారు. బ్లడ్ మనీ కూడా ఇస్తామన్నారు. మీరు ఎంత డబ్బు కోరుకుంటే అంత డబ్బు ఇస్తామన్నారు. $1 మిలియన్ అంటే 8,60,00,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. క్షమించమని ప్రాధాయపడుతున్నారు. ఒప్పుకోవచ్చు కదా అని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి షేకులు కూడా ఆ కుటుంబాన్ని కలిసి రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ కుటుంబంలో రెండుగా డివైడ్ అయిపోయిన పరిస్థితి. కొంతమంది ఏమో సరే ఒప్పేసుకుందాంలే అని మాట్లాడుతున్నారు. మరికొంతమంది వాళ్ళ సోదరుడు లాంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ప్రాణానికి డబ్బుతో వెలకట్టలేరు, నేరానికి తగిన శిక్ష పడాల్సిందే. ఇంకొక విషయం కూడా చాలా క్లియర్గా ఆ సోదరుడు చెప్తా ఉన్నాడు. చనిపోయినటువంటి మెహదీ సోదరుడు, భారతదేశంలో ఉన్నటువంటి మీడియా నిమిషప్రియను బాధితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఆమె బాధితురాలు కాదు, దోషి, తప్పు చేసింది, మా సోదరుడిని చంపేసింది, ఆమెకి శిక్ష పడాల్సిందే అంటూ అతను మాట్లాడుతూ ఉన్నాడు. భారతదేశం మీడియా మొత్తం కూడా నిమిష వైపు నిలబడి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె దోషి, తప్పు చేసింది, శిక్ష అనిపించాలి కదా, ఇంకా ఆమెకేదో జరిగిపోతుంది, ఆమెకేదో అన్యాయం జరుగుతుంది అంటూ మాట్లాడుతున్నారు. ఆమెని బాధితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. కానీ
ఇక్కడ ఉన్నటువంటి మత పెద్ద అబూబకర్ చాలా సీరియస్గా ఇంకా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబం మనసు మార్చడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. పొద్దున మాట్లాడుతున్నారు, మధ్యాహ్నం మాట్లాడుతున్నారు, సాయంత్రం మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి షేకులతో మాట్లాడుతూ ఉన్నారు. చూస్తూ చూస్తూ ఒక ప్రాణం తీయటం కరెక్ట్ కాదు, ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్తున్నారు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వర్గం మాత్రం చాలా సీరియస్గా వాళ్ళు ఇంతకుముందు ఏదైతే స్టాండ్లో కట్టుబడి ఉన్నారో దానికే స్టిక్ అయినట్టు పరిస్తుంది. నిమిషకు ఉరిశిక్ష పడాల్సిందే అంటూ మొండి పట్టుదలతో ఆ మెహదీ కుటుంబ సభ్యులు ఉండటంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఉందా? ఉన్నటువంటి ఒకే ఒక్క దారి, బ్లడ్ మనీకి సంబంధించిన దారి, అది కూడా మూసుకుపోతే నిమిషను మనం కాపాడలేం. అక్కడ చట్టాలు చాలా సీరియస్గా ఉన్నాయి. అక్కడి షరియా చట్టాల ప్రకారం బ్లడ్ మనీకి ఆ బాధిత కుటుంబం ఒప్పుకుంటే సరి, లేదంటే కనుక ప్రాణాలు పోవాల్సిందే అంటూ అక్కడ వస్తున్నటువంటి ఈ సమాచారం ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ నిమిష కుటుంబం తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తల్లి ప్రేమను కోరుకుంటోంది నిమిషప్రియ అంటూ ఆ తల్లి మాట్లాడుతోంది. గత కొన్నాళ్ళ నుంచి ఆ తల్లి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిమిషను కాపాడుకోవడం కోసం ఎంత డబ్బైనా ఇవ్వడం కోసం ఆమె ప్రయత్నాలు సీరియస్గా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు, ప్రధాని మోదీతో సహా ఇతర నేతలు, పెద్ద పెద్ద నేతలు ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళు చెప్పినా సరే మేము వినిపించుకోము, మేము వినము. ఆమె తప్పు చేసింది, చాలా ఘోరమైనటువంటి తప్పిదం చేసింది, ఆమెకు శిక్ష పడాల్సిందే. మోదీ చెప్పినా, ఇంకొక నాయకుడు చెప్పినా, ఎవరు చెప్పినా మేము వినము అని చెప్పి ఇంటికొచ్చి మాట్లాడుతున్న వాళ్ళతో చాలా ఖరాఖండిగా కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్తున్నారంటే అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తోంది. అసలు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదో ఒకరోజు వాళ్ళు మెట్టు దిగుతారు, వాళ్ళు మెత్తబడతారు. ఈ ధీమాతోనే అబూబకర్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి మత పెద్దలు చెప్తే కొంతవరకు వింటారు. కానీ ఈ కుటుంబం మాత్రం చాలా గట్టిగా పోరాటం చేస్తూ ఉంది. ఒకానొక సందర్భంలో ఈమె ఉరిశిక్ష వాయిదా పడటంతో ఆ కుటుంబం ఆశ్చర్యం వ్యక్తం చేసిందట. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వాయిదా వేశారు? ఆమెను మరణశిక్ష డేట్ కూడా ప్రకటించారు కదా, జైల్లో ఏర్పాట్లు కూడా జరిగిపోయినాయి కదా, ఇక ఉరి అయిపోతుంది అనుకున్న సమయంలో వాయిదా పడటం ఏంటి? మేము ఆశ్చర్యం వ్యక్తం చేశాం. ఇంకా నిమిషప్రియను బాధితురాలుగా ఎందుకు చూస్తున్నారంటూ ఆ కుటుంబం మాట్లాడటంతో ఒక్కసారిగా భారతీయుల్లో, ఎందుకంటే నిమిషప్రియకు ఉరిశిక్ష అమలు కాబోతుందని చెప్పి ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో, జూలై 16వ తారీఖున ఉరిశిక్ష వేసేస్తామని చెప్పి ఎప్పుడైతే వార్త వచ్చిందో అప్పటి నుంచి కూడా భారతీయులు చాలామంది కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నిమిష ప్రాణాలతో బయటకు రావాలి, ఆమె తప్పు చేసింది సరే, ఆ కుటుంబానికి మళ్ళీ ఏదో రకంగా న్యాయం చేద్దామని చెప్పి ఆలోచన ఉంది కదా. మన దేశ పౌరురాలు, మన దేశానికి సంబంధించిన మహిళ నర్సు అక్కడ ఆ దేశంలో ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరమైన విషయం. దయచేసి దీన్ని తప్పించండి అంటూ ఇక్కడ ఉన్న మత పెద్దలకు ట్యాగ్ చేస్తున్నారు. అలాగే రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నారు, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ మత పెద్దలతో కూడా సీరియస్గా ప్రయత్నాలు అటువైపు నుంచి చేస్తున్న పరిస్థితుంది. కానీ ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు వచ్చినటువంటి సమాధానం ఇంకా ఆ మెహదీ కుటుంబం, ఆ బాధిత కుటుంబం మెత్తబడలేదు. ఎవరు చెప్పినా వినని పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఆ సోదరుడు ఏవైతే చెప్పాడో ఒక అతిపెద్ద బాంబు పేల్చిన పరిస్థితి ఉంది. ఆమెకి ఉరిశిక్ష నుంచి తప్పించుకుంది, బ్లడ్ మనీ కూడా అంగీకరిస్తారు, ఇక త్వరలోనే బయటకు వస్తుంది అనుకున్న సమయంలో ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటలు వింటే ఉన్న కొద్దిపాటి ఆశలు కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా హోప్స్ అయితే కనిపిస్తున్నాయి. అబూబకర్ లాంటి వాళ్ళు ఉండటంతో, ఉరిశిక్షను వాయిదా వేయించగలిగిన వాళ్ళు ఉండటంతో ఇంకా కొద్దిపాటి చిన్నగా ఆశలు అయితే ఉన్నాయి. ఆ కుటుంబంలో కొంతమంది ఉరిశిక్ష కరెక్ట్ అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రయత్నాలు జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న జైలు అధికారులు కూడా కొన్ని రోజుల సమయం ఇచ్చారు కాబట్టి ఎన్ని రోజుల సమయం అనేది చెప్పలేదు. మరొక రోజుకు వాయిదా వేస్తున్నామని మాత్రమే చెప్పారు. ఒకవేళ డేటు ఉంటే కనుక అది ప్రకటిస్తారు. కాబట్టి ఇప్పటికిప్పుడైతే ఆ సమాచారం లేదు. ఉరి తీసేస్తున్నామన్న సమాచారం అయితే ఇంకా రాలేదు. సో కాబట్టి కొద్ది రోజుల సమయం ఉంది కాబట్టి కొద్ది రోజుల్లో ఆ కుటుంబం మనసు మారటానికి, ఆ కుటుంబం కొంత మెత్తబట్టడానికి ప్రయత్నాలు అయితే చాలా సీరియస్గానే జరుగుతున్నాయని చెప్పాలి. ప్రభుత్వ పెద్దలు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా ఆ దేశ పెద్దలతో మాట్లాడి ఏదో విధంగా నిమిషను కాపాడే ప్రయత్నం చేయాలి. అది కూడా చాలా సీరియస్గా చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.